నేను మీ పర్సు విషయంలో బాధ్యత తీసుకుంటానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కదా. ఆ కానిస్టేబుల్ మంజు మేడమా? ఏం సత్య, అంత చీప్గా తీసిపడేస్తున్నావు? తన గురించి నీకు బాగా తెలుసా? అన్నా, ఆ మంజు ఒట్టి పిరికి పిల్లన్నా. అన్నా, తన జీతం డబ్బులు ఇంటికి తీసుకెళ్తుంటే దారిలో దొంగ కొట్టేశాడన్నా. తన జీవితాన్ని తనే కాపాడుకోలేదు. మన పర్సు గురించి ఎక్కడ వెతుకుతుంది చెప్పండి? ఏం పిఏ, నువ్వేదో కానిస్టేబుల్ మంజు మన పర్సు గురించి పొడుస్తుంది, ఎరగదీస్తుంది అని చాలా గొప్పగా చెప్పావు. సత్య ఆమె గురించి నాకే ఇలా చెప్తున్నాడు. సార్, అది అన్నా, మన పని అయిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నేను మన వాళ్ళని పెట్టాను ఈ పని మీద. ఎమ్మెల్యే గారు, సార్, ఎమ్మెల్యే గారు, మీ పర్స్. నా జీతం వేరెవరో దొంగతనం చేశారని వేరే వాళ్ళకి నేను నష్టం కలిగించను. నేనెప్పుడూ పోలీసునే. కర్తవ్యమే ముఖ్యం. ఇందులో పెన్ డ్రైవ్ ఉండాలి కదా? ఆ పర్సులో అవే ఉన్నాయి సార్. అవే ఉన్నాయని నీకు తెలుసా? నేను చెప్తున్నాను కదా, దీంట్లో పెన్ డ్రైవ్ ఉండాలి. ఈ పర్స్ ఎవరికి కావాలి? నాకు పెన్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఈ పర్స్ ఎలా వచ్చింది? ఇంతకీ ఈ పర్స్ నీకెక్కడ దొరికింది? ఎవరిచ్చారో? అది మీకు చాలా ముఖ్యమైనదైతే వివరాలు ఇవ్వండి, నేను వెతికి పెడతాను. అందులో అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలున్నాయి. నేను వాటిని ప్రెస్ మీట్లో చెప్పాలి. అన్నా, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. నియోజకవర్గం బాధ్యత అంతా మీది. మీ బాధ్యత అంటే అది నా బాధ్యత కూడా. నేను మీకు కొత్తగా తయారు చేసిస్తాను ఆ ఫైల్. సరే సార్, నేను వెళ్ళొస్తాను సార్. అన్నా, నేను వెళ్ళొస్తాను. వస్తావన్నా? రా. పర్సులో అన్నీ ఉన్నాయి, ఒక్క పెన్ డ్రైవ్ తప్ప. చుతిమెత్తగా కాలు గోకరా. కొంచెం కొంచెం పైకిరా. స్వామి, మా మంజుకి ఎలాంటి బాధ ఉండకూడదు. నీ దయ వల్ల అదెప్పుడూ చల్లగా ఉండాలి. నీ చల్లని చూపు తన మీద ఎల్లప్పుడూ ఉండాలి. ఎమ్మెల్యే మహానంది గారు తన పర్స్ విషయంలో మంజుని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూడు స్వామి. ఆ ఎమ్మెల్యే గారి పర్స్ దొరకాలి. స్వామి, మా అన్నయ్యకి ఇచ్చిన మాటని నేను నెరవేర్చుకున్నాను. నా కొడుక్కి మంజుకి జరగబోయే పెళ్లి విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. అలాగే నా డీజేకి కూడా ఎలాంటి కష్టం రాకుండా చూసుకో స్వామి.
స్వామి, నా మంజు అమాయకురాలు. నా కూతుళ్ల కోసం నేనేమీ చేయలేకపోయినా వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎదిగే నాటికి నేను వీళ్లకు ఏమీ కూడబెట్టలేకపోయాను. నేనన్నీ మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. అమ్మాయిల విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండేలా చూడు స్వామి. వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు నువ్వు వాళ్ళకి ఏం చేసినా అది ప్రసాదంలా తీసుకుంటాను. సత్య, పోలీసులకి మధ్య పనులేం లేవనుకుంటా. అంటే ఒక పర్సు వెతికినందుకే ఎంత బిల్డప్ ఇస్తున్నారు. ఒక దొంగ కార్ షోరూంలో కార్ దొంగిలించుకొని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ వెళ్ళాడు. వాణ్ణి మాత్రం పట్టుకోలేకపోతున్నారు. కొండను తవ్వి ఎలకని తీశారు. దీనికే పెద్ద గిన్నిస్ రికార్డు వచ్చినంత బిల్డప్ ఇస్తున్నారు. చూసావా? మీరు కూడా ట్రై చేశారు కదా, దొరికాడా? దొరకలేదు కదా. చూడు మిస్టర్, మళ్ళీ దొంగని పట్టుకోవడానికి పోలీసులే కావాలి. ఎందుకంటే రౌడీకి చేత కాదు. మంజు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. కారణం ఉంది పుష్పక్క. మేం తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకుంటేనే కదా నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండేది. అయితే చెప్పు. సత్య వాడి ఫ్రెండ్ మల్లిక్ నాతో కాస్త కామెడీగా బిహేవ్ చేశారు. ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నప్పుడు మనం కామెడీని రిసీవ్ చేసుకోవడం కరెక్ట్ కాదని గట్టిగా జవాబు చెప్పొచ్చాను. సార్, మంజు మేడం, బాగున్నారా? అంతా ప్రశాంతంగా ఉంది కదా? అవును సార్. కొంచెమైనా ఆలోచన ఉందా? ఏంటి? ఆ రౌడీ ఫిరంగి తప్పించుకున్నాడు. మీడియా నుండి ప్రజలు వచ్చేస్తుంది. ఇక మీరేం చేస్తున్నారు? హయ్యర్ ఆఫీసర్కి చెప్పకుండా హాఫ్ డే సెలవు తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మజా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది చెప్పు. సారీ సార్.